వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వచనం మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 50. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటి కంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ మా ప్రభువులో నీ పిల్లలమైన మమ్మను నీ సన్నిధికి సమకూర్చి ఓటి విరిచే కూటంలో పాల్గొనటానికి, నీ ఎదుట నీ ప్రియ కుమారుని ప్రశంసించటానికి, మా హృదయాలు నీ వైపు తిప్పబడ్డానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. నీ దాసుని నిలబెట్టి అత్యంత ప్రాముఖ్యమైన ప్రస్తుత కాలానికి సరిపోయే వర్తమానాన్ని మీరు ఇచ్చిన దానికై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఫండమెంటల్స్, ఈ పునాది సత్యాల్లో మా మట్టుకు మేము పరీక్ష చేసుకొని ఆనందించటానికి, లోపంగా ఉన్నప్పుడల్లా దిద్దుకోవటానికి మా హృదయంలో వీటిని ఇంకనూ బలంగా నాటమని ప్రార్థన చేస్తున్నాం. మరి కొద్దిసేపు మా ముందున్న సమయంలో నీ వైపు మేము చూస్తున్నాం, కనికరించమని మా రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ 2 రోజులు మీతో పాటు సహవాసం చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ, స్థానిక సంఘ నాయకులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనం చాలా చక్కటి వర్తమానం విన్నాం. దాన్ని తుడిచివేయకుండా మనసులో అలాగే భద్రం చేసుకుంటూ ప్రభువుని గురించిన కొన్ని విషయాలు మనం వినటానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్తలో ప్రభు నతనీయులతో ఆయన చెప్పాడు, నతనీయులు, వీటికంటే గొప్ప కార్యములు నీవు చూస్తావు. యోహాను సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభు ఆయన ఎంత ఘనుడై ఉన్నాడో, ఉన్నతమైన వాడై ఉన్నాడో తెలియచేయటానికి దేవుని ఆత్మ యోహాను ద్వారా ఈ చక్కటి విషయాలు రాయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభు దేవుని కుమారుడు. చాలాసార్లు మనకి అనుమానం వస్తుంది, ఎందుకు 4 సువార్తలు ఉన్నాయి? ఒకటి మత్తయి సువార్త సరిపోతుంది కదా. ఒక బలిపీఠము చుట్టూ 4 వైపులు ఉన్నట్లుగా ఆ బలిపీఠంలో ఉన్న శ్రేష్టత పూర్తి అర్థం చేసుకోవడానికి 4 వైపులు, అదే మనము కీర్తన గ్రంథంలో చూస్తాం, ఆయన బలిపీఠము చుట్టూ ప్రదక్షిణ చేయటమే 4 సువార్తలు చదవటం. బలిపీఠం ఒక ప్రక్కకు రాగానే ప్రభువైన యేసు క్రీస్తు మత్తయి సువార్త భాగానికి రాగానే ఆయన దేవుని రాజు, ఆయన రాజు, యూదులకు రాజు అని చెప్తున్నాడు. కానీ ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అది మత్తయి సువార్త. మార్కు సువార్తకు వచ్చినప్పుడు ఆయన సేవకునిగా, దాసునిగా మనం చూస్తున్నాం. బలిపీఠం ఈ పక్కకు రాగానే మన రక్షణ కొరకై ఆయన ఎలాగున పరిచారము చేయడానికి దిగి వచ్చాడో మార్కు ఫోకస్ చేస్తూ ఉన్నాడు. అటువైపు రాగానే లూకా సువార్తను మనం చూస్తున్నప్పుడు ఆయన శరీరధారిగా, మనుష్య కుమారునిగా ఆయన ఎలాగున దిగి వచ్చాడో వైద్యుడిగా లూకా ప్రభువైన యేసు క్రీస్తులో ఉన్న మానవత్వం అంతటిని చూపించడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక ఇటువైపుకి వచ్చేసరికి మనం చదివిన యోహాను సువార్త. యోహాను ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మీ మధ్య ఆయన సంచరిస్తున్నాడు, మీ మధ్య తిరుగుతున్నాడు, మీ మధ్య ఆయన భోజనం చేస్తున్నాడు, అక్కడో ఎక్కడో మీ మధ్య ఆయన నిద్రపోతాడు, కానీ ఆయన మీ వంటి వాడు కాదు, దేవుని కుమారుడు. హీ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. యేసు క్రీస్తు ప్రభువుని గురించిన ఒక కాంప్రహెన్సివ్ పిక్చర్ ప్రతి విశ్వాసి కలిగి ఉండాలని దేవుని ఆత్మ ఈ మాటలు మన కొరకై రాయించాడు. ఈ డిటోరియేటెడ్ లోకంలో యేసు క్రీస్తు ప్రభువుని గురించి ఎన్నో భిన్నమైన బోధలు వస్తుంటూ ఉండగా
రొట్టె విరిచే ప్రతి విశ్వాసి ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన ఒక కాంప్రహెన్సివ్ పిక్చర్, సమగ్రమైన ఒక చక్కటి పటం కలిగి ఉండాలి అని ఆయన కోరుతున్నాడు. మత్తయి సువార్తలో ఉపోద్ఘాతంగా 4 మాటలు చెప్పి మన కాంటెక్స్ట్లోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్తలో ఆయన రాజుగా కనబడుతూ ఉన్నాడు. ఎందుకు మనం మత్తయి సువార్తను ఆయన రాజుగా చూడాలి? రాజు అంటే ఆయన ఒక చిత్తం ఉన్నది, ఆయన ఒక ఆలోచన ఉన్నది. ఆ రాజ్యంలో ఉన్న ప్రతివాడు ఆ ఆలోచన ప్రకారమే నడవాలి. ఇలా చెప్దాం, నా చిత్తము పైన ఆయన సంపూర్ణమైన ఆధిపత్యం కలిగి ఉండుట, కేవలము ఆయన చిత్తము మాత్రమే నెరవేర్చబడుట. అందుకనే మత్తయి సువార్త 6లో మనం చదువుతాం, ప్రభు ఆయన ప్రార్థన నేర్పిస్తూ ఉంటుండగా ఆయన చెప్పాడు, పరలోకములో ఎలాంటి అవాంతరాలు లేకుండా నీ చిత్తం మాత్రమే నెరవేరుతుంది, కాబట్టి భూమి మీద కూడా ఏమవ్వాలి? ఇది నెరవేరటం లేదు, కాబట్టి నెరవేర్చబడాలి. మత్తయి సువార్తను చదువుతుండగా ఏ కింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్, ప్రతిసారి నా చిత్తం ఆయన చిత్తం, కాంట్రడిక్షన్ లేకుండా ఆ ప్రియ ప్రభు ఏం కోరుతున్నాడు, నేనేం చేస్తున్నాను, ఇది మత్తయి సువార్త పేజెస్ తిప్పుతూ ఉంటుండగా మన హృదయంలో జరగాల్సిన కార్యం. ఎన్ని తలచినా ఏది అడిగినా ఎప్పుడు నీ చిత్తమే జరుగుతుందని పాడేస్తాం, కానీ అలా జరగదు. పాత నిబంధన కాలంలో సౌలు సేనాధిపతి అబ్నేరు ఉన్నాడు, చాలా సౌలుకి నమ్మకమైన వాడు. యోవాబు దావీదు సేనాధిపతి. అబ్నేరు సమాధాన కాలంలో దావీదుతో అతడు సంధి చేయబడాలి. దావీదు చిత్తం ఏంటంటే అబ్నేరుతో సమాధాన పడాలి. సమాధాన కాలంలో రాజుల మొదటి గ్రంథం 2:5లో మనం చూస్తాం, సమాధాన కాలంలో యోవాబు దావీదు చిత్తానికి వ్యతిరేకంగా అబ్నేరుని చంపేశాడు. అన్ని సెటిల్ అయ్యాయి. సమాధాన కాలం చక్కగా అబ్నేరుతోటి పీస్ ట్రీటీ ఆయన కావాలని కోరుతున్నాడు, సింహాసనం మీద ఉన్న రాజు. కానీ ఆయన సేనాధిపతి యోవాబు అబ్నేరును చంపాడు, పైగా సమాధాన కాలం అని చెప్పాడు. మైటీ కింగ్ టైంలో కూడా ఆయన చిత్తము నెరవేర్చబడకుండా యోవాబు లాంటి వాళ్ళు ఉంటుండగా దేవుని ఆత్మ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త చదువుతుంటుండగా లెట్ హిస్ విల్ బి ఓవర్ అపాన్ మై విల్, ఆయన మనకి సీరియస్గానే ఈ మాటలు చెప్తా ఉన్నాడు. మార్కు సువార్తలోకి వస్తే ఆయన ఎలాగున సేవకుడో మనం చూస్తాం. దేవుని పిల్లలంగా మనందరికీ పరిచర్య ఇవ్వబడింది. మన పరిచర్య పైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిచర్య విధాన ప్రభావం ఉండాలి అని మార్కు సువార్త చెప్తుంది. మార్కు సువార్తలో ఆయన టీచింగ్స్ ఎక్కువగా రాయబడలేదు, వెంటనే ఆయన పనులను గురించి రాయబడింది. మీరు చెప్పండి, సేవకునికి నోటితో పనా చేతులతో పనా? అవండి, వెళ్ళిపోదాం, నేను ఎక్కువసేపు తీసుకోను. ఒక్క సూచక్రియ చెప్పాలనుకుంటున్నాను, అది కూడా త్వరగా వైండప్ చేస్తాను. సేవకునికి నోటితో పనా చేతులతో పనా? మార్కు సువార్త అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు ఆయన వెంటనే. ఇక లూకా సువార్తకు వస్తే ఆయన మనుష్య కుమారునిగా కంప్లీట్ మ్యాన్. ఆదాములో ఫెయిల్ అయిన ఒక మానవుణ్ణి మనం చూస్తూ ఉన్నాం. ఎన్నటికీ దేవుని ఎదుట ఫెయిల్ కాని ఏకైక మానవుడు ప్రభువైన యేసుక్రీస్తు. అన్ఫెయిలింగ్ హ్యూమానిటీ ప్రభువైన యేసుక్రీస్తులో మనం చూస్తాం. మన శరీరంతో ప్రభువుని సంతోషపెట్టుట. ఇక 4వది మనం చూస్తాం, యోహాను ఫోకస్ అంతా ఏంటంటే యేసు ప్రభు దేవుని కుమారుడు. ఎందుకు మనం యోహాను సువార్త చదవాలంటే, ఎవరైతే యోహాను సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆయన దైవత్వాన్ని ధ్యానం చేస్తారో ఆ ప్రభావం రొట్టె విరిచే కూటంలో కావచ్చు, ఇండివిజువల్గా కావచ్చు, మన వ్యక్తిగత ఆరాధనపై ప్రభావం పడుతుంది.
ఎందుకు మనం స్తుతులు ఏది పెడితే అది చెప్తాం చాలాసార్లు. దైవ భయం లేకుండా పాతవి ఇష్టానుసారంగా ఎవరో చెప్పినవి ఎందుకు మనం ఆ మహారాజు ఎదుట వల్లిస్తాం అంటే మన మీద ఆయన దైవత్వపు యొక్క ప్రభావాన్ని పడకుండా చూస్తున్నామేమో. ఆయన సన్నిధిలో గడగడలాడడం ఎందుకు రాదు అంటే మనకి ఇంకా ఆయన దేవుడు, ఆయన దైవత్వం ఇంకా మనకు అర్థం కాలేదేమో. అందుకని ఆ శిష్యులు యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గుర్తుపట్టడానికి ఆయన సూచక క్రియలు చేశాడు. 4 సువార్తల్లో సుమారు 37 సూచక్రియలు రాయబడ్డాయి. వాటిలో కేవలం 8 సూచక్రియల్ని యోహాను పొందుపరుస్తున్నాడు. ఈ 8ని 2 భాగాలుగా చేస్తే ఆయన సిలువకు వెళ్ళక ముందు ఆయన 7 సూచక్రియలు చేశాడు. ఆయన పునరుద్ధరణైన తర్వాత ఒకే ఒక సూచక్రియ చేశాడు. 153 గొప్ప చేపలు పేతురు అతనితో ఉన్న వాళ్ళు పట్టారు. సూచక క్రియ అనే దానికి మన తెలుగు అర్థం ఏమిటి అంటే ఆయనను సూచించే క్రియలు. వాట్ హీ ఈజ్, ఆయన ఏమై ఉన్నాడు వారు గుర్తుపట్టాలి, ఆశ్చర్యపోవాలి, మొరక్కాలి, విభ్రాంతి పడాలి, ఆయన ఎదుట సరిగా ప్రవర్తించాలి అని సూచించే క్రియలు అవి. యోహాను సువార్తలో ప్రభు నతనయేలుతో చెప్తున్నాడు, నువ్వు చెట్టు కింద ఉన్నావని నేను చెప్పినంత మాత్రాన ఆశ్చర్యపోతున్నావా? వీటికంటే గొప్ప కార్యాలు, ఆ గొప్పవే ఈ 8 సూచక్రియలు ఆయన చూపిస్తూ ఉన్నాడు. మనం యోహాను సువార్త మొదటి అధ్యాయానికి వస్తే, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ప్రభు నతనయేలుతో మాట్లాడుతున్న కాన్వర్సేషన్ ఉందే, అది ఈ 8 సూచక్రియలకి ఉపోద్ఘాతం లాంటిది. ఈ 8 సూచక్రియలు ఎలాంటివో తెలుసుకోవాలంటే ప్రభు నతనయేలుతో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూడాలి. అయితే అక్కడ ఎక్కువ సమయం పడుతుంది. ఒక్క మాట నేను చెప్తాను. 48వ వచనంలో నన్ను నీవు ఎలాగ ఎరుగుదువు అని నతనయేలు ప్రభువుని అడిగాడు. ప్రభు అన్నాడు, ఫిలిప్పు నిన్ను పిలవక ముందే నువ్వెక్కడున్నావు? అంజూర చెట్టు కింద అనేది నిజానికి ఆ పొలంలో అలిసిపోయి కూర్చున్నాడు అనే అర్థం కాదు. ఎబ్రీ రబ్బాయిక్ భాషలో అంజూరు చెట్టు కింద కూర్చున్నాడు ఒకడు అని రాయబడితే వాడు ప్రభు రాకడ కొరకై ఎదురు చూస్తున్నవాడు అని అర్థం, లేదా వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు అని అర్థం. అంటే అతని హృదయములో ఆయన మనస్సులో ఏముందో కూడా ప్రభు ఎరిగి ఉన్నాడు. దీనిలో ప్రభుని గురించి మనం ఏం చూస్తామంటే ఆయన సర్వజ్ఞాని. ఇక్కడ కూర్చున్న మనము ఇతరుల ఎదుట నాకు దేవునితో సంబంధం ఉంది అని ఒకవేళ మనం నమ్మించగలం, కానీ అసలు మనము దేవునితో ప్రభుతో ఎలా ఉన్నామో సరిగా మనకంటే బాగా ఎరిగినవాడు ప్రభు అయినా. హి ఈజ్ ఓమ్నిషియంట్. ఫిలిప్పు చిన్న వాటికి కంగారు పడకయా, అసలు అంజూరు చెట్టు కింద నీవు ఉన్నావు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నావు, నువ్వు భౌతికంగా ఎక్కడున్నావో కాదు, అసలు నీ మనసులో కూడా ఎక్కడున్నావో నాకు తెలుసు అని ప్రభు చెప్తున్నాడు. బహుశా అతడు ధ్యానిస్తున్న వచన భాగాలు కూడా అక్కడే చెప్పబడ్డాయి. ఏం చూశాడు? 51వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, ఆకాశము తెరవబడడం, దేవుని దూతలు మనిషి కుమారునికి పైగా ఎక్కుటయో. బహుశా ఏం చదువుతున్నాడు ఈ నతనయేలు? ఆదికాండం 28వ అధ్యాయం బహుశా చదువుతుండొచ్చు. ప్రభు అందుకనే అదే తీసుకొచ్చి చెప్తా ఉన్నాడు. దేవదూతలు ఎక్కుట దిగుట, దాని అర్థం ఏమై ఉంటుంది? దేవదూతల ద్వారా పరలోకపు తండ్రి మనల్ని ఎలా కాస్తున్నాడో చెప్తున్నాడు. పారిపోయిన యాకోబు తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, హృదయం నిండా దిగులు, బాధ, వేదన, ప్రాణ భయం, చుట్టూ చీకటి, పొద్దుగుంకింది, మృగాల భయం, అన్రెస్ట్ లో అలిసిపోయిన ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అన్రెస్ట్ లో ఉన్నాడు, అలిసిపోయాడు, లోపల నెమ్మది లేదు, బయట సెక్యూరిటీ లేదు. రాయుడు తెచ్చుకున్నాడు, తల కింద పెట్టుకున్నాడు.
ఆయన చూస్తా ఉన్నాడు, ప్రభు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక అది లూజు కాదు, బేతేలు మందిరం. వణికిపోయాడు. అసలు నిజానికి సంఘమే లేదు, మందిరం కూడా లేదు, దర్శనానికే వణికిపోయాడు యాకోబు. ఈ భక్తిని మనం నేర్చుకోవాలి. ఆయన సన్నిధిలో గడగడలాడడం, వణకడం, ఏది పడితే అది మాట్లాడటం కాదు, ఎలా పడితే అలా ఆలోచించడం కాదు. లెట్ us focus on our king. ఆయన మన దేవుడై ఉన్నాడు, ఆయన మన ప్రభువే. వణికిపోతా ఉన్నాడు యాకోబు. భయము తెలిసి, నిద్ర తెలిసి లేచాడు, భయపడి నూనె పోస్తూ ఉన్నాడు, అభిషేకిస్తా ఉన్నాడు, దేవుని సన్నిధిని గుర్తిస్తా ఉన్నాడు. ప్రభు అతనికి నెమ్మదిచ్చాడు, దేవుని కాపుదల గురించి చెప్తా ఉన్నాడు. నతనీయులు, నువ్వు దేవుని కాపుదలను నీవు చూస్తావు అని చెప్తూ ఆయన అన్నాడు, ఎంతకంటే గొప్ప కార్యములు నీవు చూస్తావు. దానిలో 8 గొప్ప కార్యాలు. ఒకటి 2వ అధ్యాయంలో ఉరకన అలా చెప్తాను, జ్ఞాపకం పెట్టుకుందాం. 1, గలిలయలో కానాలో నీళ్లను ఏం చేశాడైనా? ద్రాక్షరసంగా చేశాడు. 2వది 4వ అధ్యాయంలో ప్రధాని కుమారుణ్ణి దూరం నుండి బాగు చేసేసాడు ఆయన. 4వ అధ్యాయంలో మనం చూస్తాం 46 నుండి 54 వరకు దూరం నుండి ప్రధాని కుమారుణ్ణి ఆయన బాగు చేశాడు. ఇది 2వ సూచక్రియ. 5వ అధ్యాయంలో 38 సంవత్సరాల నుండి వ్యాధి గలవాడిని ప్రభు బాగు చేశాడు. అదొక మంచి పాఠం. 6వ అధ్యాయంలో 2 సూచక్రియలు ఉన్నాయి. 6వ అధ్యాయంలో 1, 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని 5,000 మంది పురుషులు ప్లస్ స్త్రీలు పిల్లలకు ఆయన పంచాడు అని మనం చూస్తాం. ఇక తర్వాతది మనం చూస్తే 16లో ఆయన నీళ్ల మీద నడవడం మాత్రమే కాదు, పేతురును కూడా నీళ్ల మీద నడిచేలాగా చేశాడు. సముద్రపు పొంగును ఆయన ఆపాడు. ఈ ఒక్క సూచక్రియలోనే సుమారు 6-7 సూచక్రియలు ఉన్నాయి మళ్ళీ అక్కడ. ఇది మరొక సూచక్రియ 6వ అధ్యాయంలో. దాటి 9వ అధ్యాయానికి వస్తే పుట్టు గుడ్డు వాడు అద్భుతంగా చూడగలగడం మరొక సూచక్రియ. 9వ అధ్యాయంలో మనం చూస్తాం, ప్రభు ఆయన వెలుగై ఉన్నాడు అనే గొప్ప పాఠం దానిలో ఉంటుంది. ఇక సిలువకు వెళ్లే ముందు ఆయన చేసిన ఆఖరి సూచక్రియ అద్భుతం. చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్న లాజరుని ఆయన పైకి లేపాడు, బయటికి రమ్మన్నాడు. తర్వాత ఆయన సిలువ, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం తర్వాత మనం ఇందాక విన్నట్టుగా 153 గొప్ప చేపలు పట్టడం మనం గమనిస్తాం. ఈ సెషన్లో ఇంకా నాకు 10 మినిట్స్ ఉంది. త్వరగా నేను మొదటి సూచక్రియని జస్ట్ అలా కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. 2వ అధ్యాయం 1వ వచనంలో 3వ దినమున అన్నాడు. 3వ దినము అంటే నతనయేలును కలిసినప్పటి నుండి 3వ దినం అని అర్థం. ఎందుకంటే చాలా రోజులు 1వ అధ్యాయంలో కూడా చెప్పాడు. మరియా వివాహానికి పిలువబడింది, యేసును ఆయన శిష్యులు పిలువబడ్డారు అని రాశాడు. కానీ ఒరిజినల్ టెక్స్ట్ లో యేసు ప్రభు అక్కడే పిలువబడ్డాడు అన్నట్లుగా కనబడుతుంది. ఎందుకు ఆ మాట మనం చెప్పాలి అంటే, ద్రాక్షరసం ఎందుకు అయిపోయింది అంటే, యేసు ప్రభు ఒక్కడే పిలిస్తే యేసు ప్రభుతో పాటు చాలా మంది వచ్చారు కాబట్టి ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయింది అనేది ఒక అబ్జర్వేషన్. ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే, షార్టేజ్ ఎందుకు వచ్చింది ద్రాక్షరసం అంటే, వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే, మేము అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చారు కాబట్టి ఆహారం అయిపోయింది, ద్రాక్షరసం అయిపోయింది. ఓ రకంగా యేసు క్రీస్తు ప్రభు మీద కంప్లైంట్ లాగా ఉంది. అది ఏంటంటే, మేము నిన్ను మాత్రమే పిలిచావు, నువ్వు చాలా మందితో వచ్చావు. బహుశా మరియమ్మ కూడా, ఇది బైబిల్ స్టూడెంట్స్ అబ్జర్వేషన్స్, మరియమ్మ కూడా ప్రభు దగ్గరికి వచ్చి, వారికి ఏం లేదు, ద్రాక్షరసం లేదు, నీతో పాటు చాలా మంది వచ్చారు కాబట్టి షార్ట్ అయిపోయింది ద్రాక్షరసం, కాబట్టి మీరే ప్రొవైడ్ చేయండి ప్రభువుని అడుగుతా ఉంది. అయితే మరియాతో ప్రభు చెప్పాడు 4వ వచనంలో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనో
దాని అర్థం ఏమిటి? యేసు ప్రభువా నీవు నీ మహిమను పబ్లిక్గా డెమాన్స్ట్రేట్ చేయని చెప్తుంది. యేసు ప్రభు పబ్లిక్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ హిస్ గ్లోరీ ఎప్పుడంటే అది శిలువ మీద. అది ఇప్పుడు కాదు. మరి అడుగుతుంది తొందరపడి, కానీ అది సందర్భం కాదు. యోహాను 13లో ఇక్కడ నా గడియ ఇంకా రాలేదని చెప్తున్నాడు కదా, నా సమయం ఇంకా రాలేదు. 13వ అధ్యాయంలో నా సమయం వచ్చింది అని చెప్తున్నాడు. యేసు ఆ గడియను ఎరిగి, మొదటి వచనంలో మనుష్య కుమారుడు పైకి ఎత్తబడతాడు, ప్రజలందరూ ఆయన్ని చూస్తారు. మోషే అరణ్యములో ఎత్తడి సర్పాన్ని ఎలాగూ ఎత్తాడో మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అని చెప్పాడు. ఎవ్రీవన్ విల్ సీ హిస్ గ్లోరీ. సిలువలో ఎలాగూ ఆయన హింసించబడతాడో దాని గురించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. డిమాన్స్ట్రేట్ యువర్ గ్లోరీ పబ్లిక్లీ అని ఆయన చెప్తుంది. అది ఒక గడియ, ఒక సమయం ఉన్నది, అది ప్రిజర్వ్ చేయబడింది. దాని కొరకై ప్రభు సిద్ధపడుతూ ఉన్నాడు. పిల్లరా వినండి, ఇక్కడ ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. ప్రభు బెస్ట్ జ్యూస్ అది వారికి అనుగ్రహించాడు. ద్రాక్షరసం యూదుల మధ్య వెరీ కామన్. అది ఇంటాక్సికేషన్ ఇచ్చేది కాదు, మత్తులుగా చేసేది కాదు, అది వారికి ఆనందాన్ని ఇచ్చేది. దీనిలో 4 అంశాలు నేను మీకు అందించాలని ఇష్టపడుతున్నాను. 1, ప్రభు ఉన్నా కానీ ద్రాక్షరసం అయిపోయింది. ప్రభు అక్కడ ఉన్నాడు, అయినా కానీ ఏమైపోయింది? పాయింట్ ఏంటంటే ద లార్డ్స్ ప్రెజెన్స్ నెవర్ గ్యారంటీ అ ప్రాబ్లం ఫ్రీ లైఫ్. యేసు ప్రభు ఉంటే మనకిక కష్టాలు శ్రమలు ఉండవు అని ఎన్నడూ లేదు. అసలు ఆయనే వాటిని మనకు పంపిస్తున్నాడు అనే ఈ సావరెనిటీని మనం అర్థం చేసుకోవాలి. ఆయన సార్వభౌమాధికారాన్ని అర్థం చేసుకోవాలి. మేము ప్రభువుని నమ్ముకున్నామండి, మాకు ఎందుకు ఇలా జరుగుతుంది? మేము ప్రార్థన చేస్తున్నాం, మునుపటి కంటే ఇంకా ప్రభువుకి దగ్గర అయ్యా, మాకు ఎందుకు అవుతుంది? అప్పుడప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది. ప్రభు ఇక్కడ సమాధానం చెప్తున్నాడు. లార్డ్స్ ప్రెజెన్స్ నెవర్ గ్యారంటీ అ ప్రాబ్లం ఫ్రీ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్. ఆయన ఉన్నా కానీ సమస్యలు జీవితంలో వస్తాయి. అయితే ఆయన తర్వాత ఏం చేయబోతున్నాడో, మనతో ఎలా ఉన్నాడో ఇక్కడే మనం చూస్తాం. మరియా మార్త ప్రభువుతో అంటున్నారు, ప్రభువా నీవిక్కడుంటే మా లాజరు ఏమయ్యేవాడు కాదు అంటే, నువ్వు ఉంటే మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. ప్రభు అలా అనటం లేదు. దీస్ ఆర్ అవర్ ఎజంప్షన్స్. విశ్వాసులైన వారికి, రొట్టె విరిచే కూటమిలో పాల్గొంటున్న నిజమైన విశ్వాసులకి సమస్యలు ఉన్నాయి. అసలు యోహాను సువార్త 6లో మనం చదువుతాం కదా, ఆ తుఫాన్లో వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు వెళ్ళమని బలవంతం చేసింది ఎవరు? ప్రభు. అయినా కానీ వారికి ఏమొచ్చింది? తుఫాను వచ్చింది. ఇక్కడ లేదు బలవంతం చేయమని, కానీ మత్తయి మార్కులో చెప్తున్నాడు ఆయనే వారిని బలవంతం చేసి వెళ్ళమన్నాడు. సో మనం గ్రహించాల్సింది ఏమిటి అంటే, దేవుని ఆజ్ఞ, దేవునితో సహవాసం ఉండడం వల్ల మనకి ఎలాంటి సమస్యలు ఉండవు అనే దానికి గ్యారంటీ లేదు. ఒక్క వచనం చదువుకుందాం. 46వ కీర్తన మొదటి చరణం, Psalm 46:1. 46వ కీర్తన మొదటి. ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన ఆశ్రయం దుర్గం అంటే ఏ కాలం వచ్చింది మనకు? మళ్ళా బైబిల్ స్ట్రాంగ్లీ టీచెస్ ఇట్. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, మాకు కష్టాలే రాకూడదు అనేది మనకు ఉండకూడదు. ఆశ్రయం ఆయనే, దుర్గము ఆయనే, కానీ ఏమొచ్చింది వాళ్ళకి? ఆపత్కాలం. ప్రభు చెప్పాడు, ఈ లోకంలో మీకేం కలుగుద్ది? శ్రమ. ఇది మనం మొదటిగా నేర్చుకుంటున్నాం, డెఫిషియన్సీ. ప్రభు ఉన్నా కానీ అక్కడ కొరత అనుమతించబడింది. ఇట్ వాజ్ అలౌడ్. రెండవది, యేసుక్రీస్తు ప్రభు ఆయన ఉన్నాడు కాబట్టి చాలా మంది వచ్చారు అని చెప్తున్నారు. ఒకవేళ అదే వాస్తవం అనుకుంటే, రెండో పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు రావటం అంటే ఆయనతో పాటు చాలా వ్యవహారాలు ఉంటాయి. వీ నీడ్ టు యాక్సెప్ట్ హిస్ టోటాలిటీ.
యేసు క్రీస్తు ప్రభుత్వం ఉన్న వాటన్నిటినీ మనం అంగీకరించాలి. క్రీస్తు అనే మాటకి తెలుగు అర్థం చెప్తారా? వెనకాల నుంచి సిస్టర్స్. క్రీస్తు అనే మాటకి అభిషిక్తుడు, అనాయింటెడ్. హీబ్రూ అరమాయిక్ ఏంటంటే మెస్సియా. పాత నిబంధనలో ఇలాగున అభిషేకించబడిన వారు 3 తరగతుల వాళ్ళు ఉన్నారు. ఎవరెవరు చెప్తారా? చాలాసార్లు ఈ మధ్య దేవుని దాసులు చెప్పారు. ఒకటి, ఎవరు అభిషేకించబడ్డారు పాత నిబంధనలో? ఆఫీస్ చెప్పండి సరిపోతుంది, పేర్లొద్దు. రాజులు అభిషేకించబడ్డారు. 2 యాజకులు, 3 ప్రవక్తలు. చాలా మందికి యేసుప్రభు ఎలా రావాలంటే, నిజానికి యేసుప్రభు రొట్టెలు పెట్టాక వాళ్ళందరూ ఆయన ఏం చేయాలనుకున్నారు? రొట్టెలు పెట్టాక ఏం చేయాలనుకున్నారు? దాని అర్థం ఏంటంటే, ఆ రోజుల్లో భోజనం ఖరీదు చాలా ఎక్కువ. ఒక అబ్జర్వేషన్ ఏంటంటే 80% ఆఫ్ ఇన్కమ్ కేవలం భోజనానికే పోతుంది. యేసు ప్రభు రాజు అయిపోతే ఇక ఎవడో కష్టపడి అక్కర్లేదు, రోజు ఏం పెడతాడు ఆయన? కాబట్టి రాజుగా ఉండి మాకు చాలు కదా. అది ఒక యాంగిల్. యేసు ప్రభు 3 ఆఫీసెస్ హోల్డ్ చేశారు. ఒకటి, ఆయన ప్రవక్తగా ఏం చెప్తున్నాడు? ఆయన మనకి వాక్యాన్ని చెప్తున్నాడు. 2, ఆయన ఏమై ఉన్నాడు? యాజకుడైతే ఆయన ఏం చేశాడు? మన కొరకు బలిని జరిగించాడు. 2, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన మన కొరకే విజ్ఞాపన చేస్తున్నాడు. ఇది కూడా బాగుంది. యేసు ప్రభువా మాకు వాక్యం చెప్పు, గుడ్. 2వది, యేసు క్రీస్తు ప్రభు మన కొరకు ఏం చేయాలి? ఆయన ఇంటర్సీడ్ చేయాలి, ఆయన విజ్ఞాపన చేయాలి. అది కూడా మంచిది. మాకు కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, యేసు క్రీస్తు ప్రభు గారికి బోల్డ్గా రమ్మని చెప్పారు. ఆయన కృపాసనము అందరికీ తెరవబడింది కదా, మనం ధైర్యంగా వెళ్ళొచ్చు. అది కూడా బాగుంది. కానీ 3వది ఏంటంటే, ఆయన రాజు అయితే ఇందాక మనం విన్నాం కదా, ఆయన చిత్తాన్ని మన మీద ఆయన డిమాండ్ చేస్తున్నాడు. అప్పుడే ఆయన మనకి ఏమై ఉన్నాడు? రాజు అయి ఉన్నాడు. ఈ డిమాండ్స్, ఆయన సమస్తముతో వస్తాడు మనతోటి. మనకేం కావాలంటే పార్షియల్ జీసస్ కావాలి. ఇది సాధ్యం కాదు. we waste our time, we waste our faculties. He comes and demands of all of us. మనంతటిని ఆయన డిమాండ్ చేస్తాడు. ఆన్ అండ్ ఆఫ్ క్రిస్టియన్స్ ఉన్నాం చాలా మంది. యేసుక్రీస్తు ప్రభు కొంతవరకే సరిపోతుంది. సరే, ఒకటి, ఆయన ఉన్నప్పుడు మనకి శోధనలు శ్రమలు రావు అనే గ్యారంటీ లేదు. 2వది, ఆయన ఉన్నాడు అంటే టోటల్గా తన ప్రజెన్స్ని డిమాండ్ చేస్తాడు. నా సమయం అయిపోయింది. మూడవది ఆయన ఉన్నాడు. నీ కష్టము, నీ సమస్య ఏదైనప్పటికీ కూడా ఆయన తన కృపను ప్రొవైడ్ చేస్తున్నాడు. ప్రకాశ్ ఒక 5 minutes. ఆయన తన కృపను, ఆయన ప్రొవిజన్ ఉంటుంది. ఆయన ఉన్నాడు కాబట్టి ఈ ప్రొవైడ్స్ హిస్ గ్రేస్. ఒక్క ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. మోషే అహరోను ఫరో దగ్గరికి వెళ్ళారు, మా వాళ్ళని పోనివ్వండి, లెట్ మై పీపుల్ గో అని అడిగారు. రాజు ఏం చేశాడు? వెళ్ళనివ్వండి అని అనలా. ప్రజల్ని ఏమన్నాడంటే, మీరు సోమరులుగా అవ్వాలని చూస్తున్నారు కాబట్టి రేపటి నుంచి మీరు ఎన్ని ఇటుకలు కాల్చాలో అన్నీ కాల్చాలి, ఏమివ్వను మీకు నేను? గడ్డి ఇవ్వను అని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళకి కష్టం పెరిగిందా తగ్గిందా? రిడెంప్షన్ ప్లాన్ లో ఇనీషియల్ గానే వాళ్ళకి ఏమైంది? కష్టం పెరిగింది. ఇప్పుడు ప్రజలు నాయకుల మీద హ్యాపీగా ఉంటారా, కష్టంగా ఉంటారా? ఓసారి దేవుని వాక్యాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు నాయకుల మీద మనకి ఏం కలుగుద్ది? కష్టం కలుగుద్ది. కానీ లార్డ్ ప్రొవైడ్స్ ది గ్రేస్. మీరు నిర్గమా 3లో మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళాక, వారు ఇంతకు ముందు ఎన్ని ఇటుకలు లెక్క అప్పచెప్పారు, ఇప్పుడు కూడా అన్నీ. ఎందుకని? వాళ్ళు ఎలా చేయగలిగారు? లార్డ్ ప్రొవైడెడ్ హిస్ గ్రేస్. ఎంత అద్భుతం! ఆయన మనకి తన కృపను ఇస్తున్నాడు. మనం సాడ్ స్టోరీస్ రెడీ చేస్తాం మనకి ఏదైనా కష్టం రాగానే. డోంట్ లుక్ ఫర్ సాడ్ స్టోరీస్. హిస్ గ్రేస్ ఈజ్ విత్ us. విస్తరించిన కృపను గురించి దేవుని వాక్యములు మనం చూస్తాం. రోమా 6 కృప ఏమైంది? విస్తరించింది.
తిమోతి 1:1 చెప్తాడు, అత్యధికముగా విస్తరించిన దేవుని కృప. ఇక నాలుగవది ఆ షార్టేజ్ లేదా ఆ సూచక్రియలు ఆయన చెప్తున్నాడు, ఆయన చేస్తున్నాడు. ఆఖరి మాటలో మనం చూస్తాం, ఆయన యందు విశ్వాసం ఉంచిరి, ఆ సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచారు. నాలుగవది ఏంటంటే, అక్కడున్న వాళ్ళంతా యేసు ప్రభువుని గురించిన జ్ఞానంలో ఎదిగారు. ప్రమోషన్ వచ్చింది. ఇంతవరకు ఒక ఒపీనియన్లో ఉన్నారు, నౌ దే హ్యావ్ ఎ డిఫరెంట్ ఒపీనియన్. కొంచెం ఎదిగారు వాళ్ళు. అందుకనే వారు ఆయన్ని మహిమపరుస్తున్నారు. యేసు ప్రభు ఎవరో మనకు తెలియకుండా మనము ఆయనను మహిమపరచలేం. ఇంతవరకు ఆయన చుట్టూనే తిరిగారు వాళ్ళు. ఫస్ట్ టైం ఈ సూచక క్రియ ఎండింగ్లో వాళ్ళు ఆయన్ని మహిమపరుస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కువగా మనకు అర్థమైనప్పుడు మనము ఆయనను మహిమపరుస్తాం. తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన వాక్య భాగాలను బట్టి స్తుతిస్తున్నాం. తదుపరి సెషన్కి మమ్మల్ని సిద్ధం చేయమని, ఉన్న వాక్యాలు మా హృదయంలో భద్రం చేసుకొని మరలా ధ్యానం చేయడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.